ఈ వేషం వేసింది సురభి కమలాబాయి. అప్పుడు నాటకాల్లో చాలా అప్పుడు నాటకమే కదా, అంతే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ నాటకమే. ఆ నాటకాల్లో ఆ నాటక సంస్థల్లో సురభి వాళ్ళ కంపెనీ అద్భుతమైనటువంటి నాటకాలు వాడేది. ఆ నాటకాల్లో నుంచి ఆర్టిస్టులు తెచ్చి సినిమాలు తీసేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు నటించడమే కాకుండా చాలా అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు. అప్పుడు ప్రహ్లాదుడు తల్లి వేషం సురభి కమలాబాయి వేసిందనమాట. ఆవిడ పాడేటటువంటి పాట టెక్స్ట్ వినండి. పరితాప భారం వరియంపతరమా, కటకట విధినెట్లు గడువంగ జాలదు, పతి ఆజ్ఞను మీరగలనా, పుత్రుని కాపాడగలనా. పతి ఆజ్ఞను మీరగలనా, పుత్రుని కాపాడగలనా. భర్త చెప్పిన మాట వినాలి భార్య అప్పట్లో. అదే కదా. సో ఆయన చెప్పిన మాట వినాలి. అయినా పుత్రుని కాపాడగలమా. ఈ విషము నేనెట్లు త్రావింపగలను, ఈ విషము నేనెట్లు త్రావింపగలను, ధర్మము కాపాడుదునా, తనయుని కావగలనా అనేటటువంటి పాట అన్నమాట. టెక్స్ట్ ఇది మొదట రాసింది చందాల కేశవదాసు. అందులో హిరణ్యకశిపుడి వేషం వేసింది మునిపల్లి సుబ్బయ్య గారు. ఆ భక్త ప్రహ్లాద సినిమాలో మొట్టమొదట పాట రాసినటువంటి ఆద్యుడు చందాల కేశవదాసు. తర్వాత శ్రీకృష్ణ తులాభారంలో ఒక ఫేమస్ సాంగ్ ఉంది. భలే మంచి చౌక బైరము, ఇది సమయము మించినను దొరకదు, త్వరంగొనడు సృజనులు అరా అని నారదుడు శ్రీకృష్ణుడిని అమ్మేస్తూ పాట పాడతాడు బజార్లోకి తీసుకొచ్చాయి. చాలా ఫేమస్ అది, మన సినిమాల్లో కూడా పెట్టారు అది. సో నాటకాల నుంచి వచ్చినటువంటి పాట అనమాట. ఈ పాట రాసింది కూడా చందాల కేశవదాస్ గారి. సో సినిమా పాటకి ఆద్యుడు చందాల కేశవదాస్ గారు. సో ఆయన మొట్టమొదటి పాట సాహిత్యంతో ప్రభావితమయ్యి ఎంతోమంది కవులు, సీనియర్ సముద్రాల గారు, మల్లాద రామకృష్ణ శాస్త్రి గారు, ఇంకా చాలామంది కవులు ఆయన పాట సాహిత్యాన్ని చదువుకుని ప్రభావితమయ్యి చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. అసలు ఆ పాటలో ఉండేటటువంటి ఆ సాహిత్యంలో ఉండేటువంటి భావాన్ని ఎంజాయ్ చేస్తే సంగీతంతో పాటు ఇంకా ఆనందంగా ఉంటుంది.